ఓ మంత్రగత్తెని పెళ్లి చేసుకున్న ఆ దేశ మహారాజు తన రాజ్యానికి తీసుకువచ్చాడు. ఆమె చేతిలో అన్యాయంగా బలైపోయాడు. తండ్రి లేకపోవడంతో ఆ బిడ్డ ఒంటరయింది. ఈ మంత్రగత్తె చేతిలో చాలా కష్టాలు పడింది. చివరికి అడవుల పాలైన ఈ అందమైన అమ్మాయిని ఓ 7గురు పొట్టి మనుషులు ఎలా రక్షించారు? తరువాత ఆ అమ్మాయి తన రాజ్యాన్ని తీసుకున్న ఆ మంత్రగత్తెకి ఎలా బుద్ధి చెప్పింది అనేది ఈ మూవీ స్టోరీ చెప్పే ముందుగా నా సబ్స్క్రైబర్స్ కు ఈ వీడియో చూస్తున్న మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కథలోనికి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్నీకి సంబంధించిన స్నో వైట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఎంతో మంచి మనసున్న ఒక రాజు రాణికి ఒక మంచు కురిసే రోజు ఒక అందమైన కూతురు పుడుతుంది. వీరు ఆ బిడ్డని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు. స్నో వైట్ అనే పేరు పెట్టుకుంటారు. ఈ రాజ్యంలో ప్రజలకి రాజ కుటుంబానికి మధ్యన ఎటువంటి తారతమ్యాలు ఉండవు. అందరూ కలిసి అన్యోన్యంగా చాలా సంతోషంగా ఆ రాజ్యంలో ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఈ రాజుగారి పాలనలో ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్న ఈ ప్రజల మధ్యన స్నో వైట్ కూడా తన మంచి మనసుతో దయా హృదయంతో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. రాజు తన కూతురికి ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు, నువ్వెప్పుడూ మంచి పనులే చేస్తుండాలి, ధైర్యాన్ని ఎప్పుడూ వీడకూడదు, ఎప్పుడూ నిజమే చెప్పాలని. ఈ మాట ఈ చిన్ని మనసులో చాలా గట్టిగా నాటుకుపోతుంది. కొన్ని రోజుల తర్వాత స్నో వైట్ వాళ్ళ అమ్మకి జబ్బు చేస్తుంది. కొన్నాళ్ళు మంచాన పడుతుంది, తర్వాత చనిపోతుంది. రాజు తన సైన్యంతో ప్రపంచ యాత్రకు బయలుదేరదాం అనుకుంటాడు. అలా బయలుదేరక ముందే ఈ ముచ్చుమొహం దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇది ఒక మంత్రగత్తె. ఈ విషయం తెలియని రాజు తన కూతుర్ని ఆ ముచ్చుమొహం దానికి అప్పచెప్పి తన సైనికులతో పాటు ప్రపంచ యాత్రకు బయలుదేరుతాడు. అలా వెళ్లిన రాజు ఎన్నాళ్ళైనా తిరిగి రాడు. అతను ఏమయ్యాడో, అసలు బ్రతికున్నాడో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇదే అదునుగా ఈ ముచ్చుమొహంది ఆ రాజ్యాన్ని మొత్తాన్ని తన కైవసం చేసుకుంటుంది. దీని దుష్ట పాలనలో ఆ రాజ్యంలోని ప్రజలందరూ చాలా కష్టాలు పడతారు, నిరుపేదలుగా మిగిలిపోతారు. ఈ మంత్రగత్తె పాలనలో ప్రజలకి రాజు కుటుంబానికి మధ్యన సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. రాజుగారు ఉండే కోటలోనికి ప్రజలు రాకపోకలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆ కోటకి గేట్లు పడిపోతాయి. ఈ ముచ్చుమొహందై ప్రపంచంలో అందరికన్నా అందగత్తి నేనే అనే ఫీలింగ్ లో ఉంటుంది. అంతేకాదు, దీని మొహాన్ని చూసుకోవడానికి దీని దగ్గర ఒక మ్యాజికల్ మిర్రర్ ఒకటి ఉంటుంది. రోజు ఆ మిర్రర్ ముందు నిలబడి ఈ ప్రపంచంలో అందరికన్నా అందగత్తి ఎవరు అని ఆ మిర్రర్ ను అడుగుతుంది. ఆ మిర్రర్ కూడా ఈ ప్రపంచంలో అందరికన్నా అందగత్తి నువ్వే అని ఆ ముచ్చుమొహం దాంతో చెప్తూ ఉంటుంది. అలా రోజు ఆ మిర్రర్ తోని ఆ మాట అనిపించుకుంటే గాని ఈ ముచ్చుమొహం దానికి ఇగో సాటిస్ఫై అవ్వదు. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన స్నో వైట్ ను చూసి కుళ్ళుకుంటుంది. ఆమె జుట్టుని కత్తిరించేస్తుంది. ఆ కోటలో ఒక పని మనిషిలా మార్చేస్తుంది. ఇంకా ఆమెను ఆ భవనం దాటి బయటికి వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేస్తుంది. స్నో వైట్ అప్పటి నుంచి ఆ భవనంలోనే అన్ని పనులు చేసుకుంటూ పెరిగి పెద్దవుతుంది. ఒకరోజు కోటలో పనిచేసుకుంటున్న స్నో వైట్ అక్కడికి దొంగతనానికి వచ్చిన తోటరాముడిని చూస్తుంది. ఇంతలో రాచభటులు అతన్ని బంధించి ఈ ముచ్చుమొహం దాని దగ్గరికి తీసుకొస్తారు. వీడిని మన కోట గేటు కట్టేయండి అని ముచ్చుమొహందై సైనికులతో అంటుంది. సైనికులు మన తోటరాముడిని కోట గేటు కట్టేస్తారు. అతన్ని చూసి జారిపడిన స్నో వైట్ అతని చేతుకున్న తాళను విప్పేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఈ రోజు కూడా ఈ ముచ్చుమొహందై అద్దం ముందుకెళ్లి ఈ ప్రపంచంలో అందరికన్నా అందగత్తె ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ అద్దం, వసే ముచ్చుమొహందానా, నీకన్నా అందగత్తె స్నో వైటే అని చెప్తుంది. దాంతో ఈ ముచ్చుమొహం దానికి ఇగో దెబ్బతింటుంది. స్నో వైట్ ని అడవిలోకి తీసుకెళ్లి ఆమెని చంపేసి ఆమె గుండెని తీసుకొని రమ్మని కట్టప్పతో చెప్తుంది. స్నో వైట్ ని అడవిలోకి తీసుకెళ్లిన కట్టప్ప ఆమెని చంపలేకపోతాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపో, తిరిగి రావద్దు అని స్నో వైట్ తో అంటాడు. నేను నా కోటను విడిచి ఎక్కడికి వెళ్ళలేను అని స్నో వైట్ కట్టప్పతో అంటుంది. ఆ కోటలో ఉన్నది దెయ్యం, పెద్ద అబద్ధాల కోరు. నీకు మీ నాన్నకి పట్టిన గతే పట్టకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడమే కరెక్ట్ స్నో వైట్ తో అంటాడు. మా నాన్నకి ఏమైంది అని స్నో వైట్ కట్టప్పని అడుగుతుంది. నన్ను ఇంకేమీ అడగొద్దు, నా మనసు మారకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని గట్టిగా చెప్తాడు కట్టప్ప. ఇక అతని మాటలకి స్నో వైట్ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి అడవిలోనికి పారిపోతుంది. స్నో వైట్ చిన్నతనంలో తన తండ్రి ఎప్పుడు చెప్తుండేవాడు, ఈ అడవిలో మ్యాజికల్ ప్లేసులు చాలా ఉన్నాయని. డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయిన స్నో వైట్ ఆ అడవిలో ఒక చోట కాలు జారి ఓ అగాధం లాంటి గోతిలో పడిపోతుంది. తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆ అడవిలో ఉండే జింకలు, పక్షులు అన్ని మన స్నో వైట్ తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయి. అవి మన స్నో వైట్ ని ఒక ఏకాంతంగా ఉండే ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాయి. ఆ ఇల్లు ఆ అడవిలో జీవిస్తున్న ఓ 7గురు పొట్టు మనుషులది. ఈ పొట్టి మనుషులు మాయలు తెలిసిన మంచి మనుషులు. 274 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఇదే మొదటిసారి ఒక హ్యూమన్ ని చూడడం. ఫస్ట్ స్నో వైట్ ని చూసి వీళ్ళు భయపడిపోతారు. తర్వాత మెల్లగా ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ రోజు రాత్రి
వాళ్ళతో పాటు అక్కడే స్నో వైట్ పడుకోవడానికి అవకాశాన్ని ఇస్తారు. స్నో వైట్ వాళ్ళందరితో చాలా అభిమానంగా ఉంటుంది. ఎప్పుడూ చిన్న విషయానికే గొడవ పడే వాళ్ళ మధ్యన స్నేహభావం కలిగేలా చేస్తుంది. వాళ్ళందరి మనసుల్లోని అభిమానాన్ని సంపాదించుకుంటుంది. స్నో వైట్ చనిపోయి ఉంటుందనుకుని ఈ ముచ్చుమొహందాయి మళ్ళీ అద్దం ముందుకెళ్ళి ఈ ప్రపంచంలో అందరికన్నా అందగత్తె ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ మ్యాజికల్ మిర్రర్, ఒసేయ్ ముచ్చుమొహందానా, ఎన్నిసార్లు చెప్పాలే, ఈ ప్రపంచంలో అందరికన్నా అందగత్తె స్నో వైటే అని చెప్తుంది. అంటే ఇంకా ఈ స్నో వైట్ చావలేదన్నమాట అని కోపంగా కట్టప్పని తన దగ్గరికి పిలిపించుకొని, నన్నే మోసం చేస్తావా అంటూ కట్టప్పని జైల్లో బంధించేస్తుంది. స్నో వైట్ ని చంపేయమని తన సైన్యంతో చెప్తుంది. స్నో వైట్ ని వెతుక్కుంటూ ఆ సైన్యం అడవిలోనికి బయలుదేరతారు. తర్వాత వారితో కోట నుంచి బయటికి వెళ్ళిన తన తండ్రి జాడ ఇప్పటిదాకా తెలియలేదని, అతను ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటాడని, అతన్ని ఎలాగైనా కనిపెట్టాలని వారితో చెప్పి, వారు ఉన్న చోటు నుండి అడవిలోనికి వచ్చేస్తుంది. అడవిలో ఒంటరిగా వెళ్తున్న మన స్నో వైట్ కి తోటరాముడు ఎదురవుతాడు. ఆమె కోసం వెతుకుతున్న సైనికుల బారి నుండి ఆవిడ్ని కాపాడుతాడు. ఈ గ్యాప్ లో మెల్లగా స్నో వైట్ ను గోకుతాడు కూడా. ఇంతలో ఎక్కడి నుంచో స్నో వైట్ మీదకి ఓ సైనికుడు బాణం వేస్తాడు. వెంటనే మన తోటరాముడు ఆ బాణానికి అడ్డంగా తను నిల్చుంటాడు. స్నో వైట్ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోతాడు. ఇక్కడ ఇక్కడ పడిపోతుంది మన స్నో వైట్ ఈ తోటరాముడికి. అతనికి ఏమవుతుందో అని కంగారు పడిపోతుంది. వెంటనే అతన్ని ఆ పొట్టు మనుషులు ఉండే చోటుకి తీసుకొచ్చి ఎలాగైనా ఇతను బ్రతికించమని వాళ్ళని బ్రతిమాలుతుంది. తోటరాముడిని వాళ్ళకున్న మాయాశక్తితో బ్రతికిస్తారు. మన తోటరాముడు స్నో వైట్ వాళ్ళ తండ్రి గురించి తెలుసుకోవడానికి తను కూడా సహాయం చేస్తానని స్నో వైట్ తో చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అడవిలో కొంత దూరం నడిచిన తర్వాత అక్కడ సైనికులు అమర్చిన వలలో చిక్కుకొని సైనికుల చేతికి దొరికిపోతాడు. వాళ్ళు అతన్ని ఈ ముచ్చుమొహం దాని దగ్గరికి తీసుకెళ్తారు. వీడిని కట్టప్పను బంధించిన చోట బంధించండి అని చెప్తుంది. సైనికులు ఇతన్ని జైల్లోకి తీసుకెళ్లి కట్టప్పను బంధించిన చోటే ఇతన్ని కూడా బంధించేస్తారు. ఇక్కడ కట్టప్ప మన తోటరాముడు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. చివరకు వాళ్ళ చేతికున్న గొలుసుల్ని విడిపించుకొని అక్కడి నుంచి తప్పించుకుంటారు. స్నో వైట్ ఎక్కడుందో ఈ ముచ్చుమొహం దానికి తెలిసిపోతుంది. తన రూపం మార్చుకొని స్నో వైట్ ఉన్న చోటుకి వెళ్లి నేను తోటరాముడు ఫ్రెండ్నని చెప్పి స్నో వైట్ చేత ఒక యాపిల్ తినిపిస్తుంది. ఆ యాపిల్ తిన్న స్నో వైట్ తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ఆ ముచ్చుమొహంది అసలు రూపంలోకి వచ్చి నీకిచ్చింది విషపూరితమైన యాపిల్, దీనివల్ల నువ్వు మెల్లగా స్లీపింగ్ లోకి వెళ్ళి తర్వాత చచ్చిపోతావని చెప్తుంది. నీ తండ్రిని కూడా ఇలాగే చంపానని, ఇప్పుడు నువ్వు కూడా అలాగే చావబోతున్నావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముచ్చుమొహంది అడవిలోకి వచ్చి స్నో వైట్ ని కలిసిందనే విషయాన్ని అక్కడున్న జంతువులు పక్షులు అన్నీ కలిసి ఆ పొట్టి మనుషుల దగ్గరికి వెళ్లి చెప్తాయి. స్నో వైట్ ఆపదలో ఉందని గ్రహించిన ఆ పొట్టి మనుషులు అక్కడి నుంచి హుటాహుటిన స్నో వైట్ ఉన్న ప్రదేశానికి బయలుదేరుతారు. వీళ్ళొచ్చేసరికి స్నో వైట్ అక్కడ నేలపై పడిపోయి ఉంటుంది. ఆమెకు వాళ్ళు వైద్యం చేయడం ప్రారంభిస్తారు. ఇంతలో అక్కడికి మన తోటరాముడు కూడా చేరుకుంటాడు. నిద్రలో ఉన్న స్నో వైట్ ఇక చనిపోబోతుందని చాలా బాధపడతాడు. స్నో వైట్ కి దగ్గరగా వచ్చి ఒక ముద్దు పెడతాడు. వెంటనే స్నో వైట్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఈ ముచ్చుమొహందై బతుకున్న అన్నాళ్ళు స్నో వైట్ కి ప్రాబ్లమే అని, ఇక కోటపైన దాడి చేయాల్సిందే అని తోటరాముడు తన బలగాన్ని తీసుకుని కోట వైపు బయలుదేరుతాడు. ఇంకో పక్క నుండి ఈ పొట్టు మనుషులు కూడా అతనికి సహాయంగా బయలుదేరుతారు. స్నో వైట్ మాత్రం ఒంటరిగా ఆ పట్టణంలోనికి వెళ్తుంది. ఆ వీధుల్లో నడుచుకుంటూ కోట వైపు బయలుదేరుతుంది. ఆమెను చూసిన ఆ పట్టణ ప్రజలు స్నో వైట్ ను అనుసరిస్తూ ఆమె వెనకాతలే కోట వైపు బయలుదేరుతారు. అంతమంది జనం కోట వైపు వచ్చేసరికి ఈ ముచ్చుమొహందై కోటలో నుండి బయటకు వస్తుంది. ఆమెతో మన స్నో వైట్, నువ్వు మా రాజ్యంలోకి వచ్చిన తర్వాత నా తండ్రిని చంపేశావు. మా రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గర నుండి సంతోషాన్ని, ఆనందాన్ని తీసేసుకున్నావు. తిరిగి ఇవన్నీ నువ్వు ఇచ్చేయాల్సిందే. ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటుంది. వెంటనే ఆ ముచ్చుమొహందై తన సైనికులతో స్నో వైట్ ని బంధించమని చెప్తుంది. వాళ్ళు ఆమెను బంధించడానికని దగ్గరగా వస్తారు. అప్పుడు వాళ్ళని స్నో వైట్ పేరు పేరున పిలుస్తుంది. తన చిన్నప్పుడు వీళ్ళు ఈ రాజ్యంలో ఎలా ఉండేవారో వాళ్ళు గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా తయారయ్యిందో వాళ్ళు ఆలోచించుకునేలా చేస్తుంది. వాళ్ళందరిలోని మార్పు తెస్తుంది. అక్కడున్న ప్రజలందరూ స్నో వైట్ మాట వినడం మొదలు పెడతారు. అక్కడున్న సైన్యంతో సహా ఆ ముచ్చుమొహం దాన్ని ఇక్కడి నుంచి దొబ్బేయి అంటారు. తోటరాముడు ఒక పక్క నుండి, పొట్టి మనుషులు ఒక పక్క నుండి ఆ కోటను చుట్టుముట్టేస్తారు. ఇక చేసేది లేక ముచ్చుమొహందై డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి అద్దం ముందు నిల్చొని ఈ ప్రపంచంలో కల్లా అందకర్త ఎవరు అని మళ్ళీ ఆ అద్దాన్ని అడుగుతుంది. అప్పుడు ఆ అద్దం, నీ బేడు మొహానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, అందం అంటే తొక్క తెలుపు కాదు, ఎదుట వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను ఆదుకునే మంచి మనసుంటే అది అందం.
అది ఎలాగూ నీకు లేదు గాని ఇక వెళ్ళు అని అర్థం కూడా అనేస్తుంది. ఇక ఈ ముచ్చుమొహం దానికి ఆపుకోలేనంత కోపం వచ్చేస్తుంది. దాని చేతిలో ఉన్న కర్రతో అద్దాన్ని పగలగొట్టేస్తుంది. పగిలిపోయిన ఆ మ్యాజిక్ మిర్రర్ తిరిగి తనంతట తను అతుక్కుంటూ తనలోనికి ఈ ముచ్చుమొహం దాన్ని కూడా లాక్కుపోతుంది. దాని పీడ వదిలేసిన తర్వాత అక్కడి ప్రజలందరూ మన స్నో వైట్ ని ఆ రాజ్యానికి రాణిగా అంగీకరిస్తారు. ఆ రోజు నుండి తోటరాముడు, ఆ పొట్టి మనుషులు తన ప్రజలతో స్నో వైట్ రాజ్యంలో చాలా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది.